ఆంధ్రప్రదేశ్ను దేశానికే వైద్య రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకు అనుగుణంగానే అమరావతికి ప్రముఖ ఆసుపత్రులన్నీ తరలిరానున్నాయని ఆయన వెల్లడించారు. విజయవాడ కానూరులో ఏర్పాటు చేసిన నాగార్జున క్యాన్సర్ ఆసుపత్రి సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అమరావతిని మెడికల్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని సీఎం వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతిలో రాబోయే రోజుల్లో మీరు చూస్తే ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ స్టెబిలైజ్ అవుతున్నాయి, ఇంకా చాలా రావాలి. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్స్ చాలామంది విదేశాలకు వెళ్ళారు. అమెరికాలో ఉండే డాక్టర్లు చూస్తే ప్రతి ఒక్క నలుగురికి ఒకరు ఇండియన్ డాక్టర్ ఉంటారు. ఆ డాక్టర్లలో 30% డాక్టర్లు ఎవరైనా ఉన్నారంటే భారతదేశం నుంచి పోయిన వాళ్ళలో వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు, తెలుగువారే ఉన్నారు. ఇది మనకు గర్వ కారణం, చాలా సంతోషం. ఆ తర్వాత చాలామంది తిరిగి వచ్చారు, లండన్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, చాలా దేశాల నుంచి వచ్చి ఈరోజు ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని, స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ని కార్పొరేట్ సెక్టర్లో కూడా పెడుతున్నారు.